ఈ దేవాలయంలో హోమం చేపించుకుంటే ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే నెరవేరాల్సిందే. కోటి మూల మంత్రాలతోటి గత 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు హోమాలు జరిపే ఏకైక దేవాలయం అండి. 54 ద్రవ్యాలతోటి ప్రతి అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారం విశేషమైన అభిషేకాలు జరుపుతారు. చాలా విశేషమైన నక్షత్ర హారతి ఈ దేవాలయంలో అమ్మవారికి ఇస్తారండి. దాదాపు 11 రకాల హారతులు అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఏకహారతి, పంచహారతి, నంది హారతి, బిల్వ హారతి, స్కంద హారతి, సూర్య హారతి, సింహ హారతి, నక్షత్ర హారతి, కుంభహారతి, నారికేలం హారతి, కూష్మాండ హారతి. ఈ దేవాలయంలో ఇచ్చే హారతిలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తారండి. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ప్రతి మంగళవారం, శుక్రవారం విశేషమైన నక్షత్ర హారతి ఇవ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో కోరికలు నెరవేర్చుకోవడానికి ఇతర రాష్ట్రాలే కాదండి, వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ హోమం జరిపించుకుంటారు. దశమహ విద్య దేవతల మధ్యలో కోటి మూల మంత్రాలతోటి కాళీదేవి, తారాదేవి, చిన్నమస్త దేవి, త్రిపుర భైరవి దేవి, బగులాముఖి దేవి, ధూమావతి దేవి, మాతంగి దేవి, షోడశీ దేవి, భువనేశ్వరి దేవి, కమలాత్మిక దేవి, దేవీ దేవతలు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో విశేషమైన రోజులో ఇక్కడ పారాయణం జరుపుతారండి. అమ్మవారి సన్నిధిలో కొన్ని వేల మంది భక్తులు అమావాస్య రోజున వచ్చి అమ్మవారి దగ్గర గుమ్మడికాయ పెట్టి పూజించి ఇంటికి తీసుకెళ్లి కడతారంటే ఎటువంటి నరదృష్టి, ఇతరుల ఏడుపులు మన పైన ప్రభావం చూపకుండా అమ్మవారు కాపాడుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. దేవాలయం మొత్తం 4000 పైగా కిలోల శాకాంబరి అలంకరణ జరిపారండి కూరగాయలతోటి. ఇక్కడ ఉన్న ప్రతి ఉపాలయంలో కూడా కంప్లీట్ ఆలయం మొత్తం శాకాంబరి అలంకరణ జరిపారండి. ఎంతో శక్తివంతమైన శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయం అండి. అలాగనే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో 1,00,000కి పైగా గాజులతోటి ఆలయం మొత్తం అలంకరణ జరుపుతారండి. శాకాంబరి అలంకరణ ఏదైతే చేశారో వచ్చే ప్రతి ఒక్క భక్తులకి కవర్ లో ప్రసాదంగా కట్టి ఇచ్చి పంపుతారు. అలాగనే 1,00,000కి పైగా గాజులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రసాదంగా ఇచ్చి పంపిస్తారు. వచ్చే ప్రతి ఒక్క భక్తులకి నిమ్మకాయ గాని, కొబ్బరి గాని, అలాగనే ఏ అలంకరణ చేసినా అదన్నీ ప్రసాదంగా కట్టి ఇచ్చి పంపిస్తారు. ఈ ఆలయానికి ఎన్నో లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూశారంటే తప్పకుండా మీకు నచ్చిందని చెప్పేసి కోరుతున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఇంత శక్తివంతమైన ఆలయంలో మనం హోమం చేపించుకోకపోతే ఎలా అని చెప్పేసి నేను నా ఇద్దరి మిత్రులతో పాటు హోమం చేపించుకున్నానండి. నాతో పాటు మీరు కూడా రండి, ఈ ఆలయానికి వెళ్దాం. ఈ రోజు అమావాస్య అండి. ఉదయం 5 గంటలకి నేను మా ఇంటి నుంచి ఆలయానికి బయలుదేరాను. ఈ దేవాలయం ఎక్కడుంది అంటే మన తెలంగాణ, హైదరాబాద్, కొత్తపేట్, పిల్లర్ నంబర్ వచ్చేసి A1607 ఆపోజిట్ మనకి రైట్ సైడ్ స్పైసీ హబ్ అని ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. టెలిఫోన్ కాలనీ అని ఒక కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి 1.5 కిలోమీటర్ గనక వెళ్తే మనకి స్ట్రేట్ గా ఆలయం వస్తుంది. బస్ మార్గంలో ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ మన హైదరాబాద్ నుంచి, అదే సికింద్రాబాద్ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ బస్సెస్ కొత్తపేటకి అయితే ఉన్నాయండి. బస్ నంబర్ నేను డిస్ప్లే పైన ప్రొవైడ్ చేస్తాను. అప్రాక్సిమేట్లీ 40 రూపాయలు ఛార్జ్ పడుతుంది. కొత్తపేట్ బస్ స్టాప్ నుంచి ఆటోలో మనకి 50 రూపాయలు ఇస్తే డైరెక్ట్ ఆలయం దగ్గర దింపుతారండి. లేదా మీరు హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎక్కడ ఉన్నా సరే మనకి మెట్రో స్టేషన్ నుంచి కూడా రావచ్చు. లేదా ఓలా, ఊబర్, ర్యాపిడో బుక్ చేసుకుని కూడా మీరు రావచ్చు. వారాహి నవరాత్రులు, దసరా నవరాత్రులప్పుడు ఈ కమాన్ దగ్గరనే ఆటోలు గాని, ప్రైవేట్ వెహికల్స్ ఆపేస్తారండి. ఎందుకంటే ఇక్కడ నుంచి దేవాలయం వారికి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది అమ్మవారిని ప్రతిరోజు దర్శనం చేసుకుంటారండి. అంత శక్తివంతమైన దేవాలయం ఇది. మనమైతే దేవాలయానికి చేరుకున్నామండి. శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం అండి. ఈ ఆలయం అడ్రస్ వచ్చేసి రోడ్ నంబర్ 1, శ్రీ రామకృష్ణాపురం, కొత్తపేట్, హైదరాబాద్. ఈ దేవాలయం లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ అమ్మవారి వాహనం, విగ్రహం, అలాగనే లెఫ్ట్ సైడ్ మనకి కాలు శుభ్రం చేసుకునే స్థలాన్ని కేటాయించారు. తప్పకుండా ఆలయానికి వెళ్లే ముందు కాలు శుభ్రం చేసుకుని వెళ్లాల్సిందిగా ఉంటుంది. ఏదైనా పూజాగరి సామాన్లు మర్చిపోయినా నిమ్మకాయలు గాని, పసుపు కొమ్మలు గాని, ఎండి మిర్చిలు గాని, కొబ్బరికాయలు గాని, ఎటువంటి పూజాగరి సామాన్లైనా ఇక్కడ దొరుకుతుంది ఆలయం బయట. దేవాలయం లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. ఆలయం లోపలికి రాగానే మనకి ఇక్కడ 2 డోర్స్ అనేది కనిపిస్తాయండి. అవి ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం పెట్టిన డోర్లు. అక్కడ అమ్మవారి విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ రోజు అమావాస్య అవ్వడం తోటి ఎన్ని వేల మంది భక్తులు హోమానికి రాపించుకుంటున్నారో వాళ్ళ పేరు డిస్ప్లే పైన మీరు చూస్తున్నారు కదండి. ఇక్కడ పూజలకి గాని, సేవలకి గాని, హోమలకు గాని ప్రతి కాస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది.
మీ గోత్రనామాల పేరు పైన అర్చన చేపించుకోవాలంటే ప్రతి నెల పూజ కాస్ట్ వచ్చేసి రూ. 516. అదే సంవత్సరానికి అయితే రూ. 5016. ఒక్కరోజు అభిషేకం కాస్ట్ రూ. 116. అదే స్పెషల్ అభిషేకం అయితే మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య ఒక్కరోజుకి రూ. 516 ఛార్జ్ పడుతుంది. అదే ఒక్కరోజుకి ప్రసాద సేవకి రూ. 2516. అర్చనకి రూ. 20. రాహుకాల పూజ మంగళవారం పూట 3 గంటలకి చేశారు. దాని కాస్ట్ వచ్చేసి రూ. 51. హోమం చేపించుకోవడానికి రూ. 3000. అమావాస్య రోజు చేసుకున్న అదే కాస్ట్ ఉంటుంది. స్పెషల్ పుష్పాలంకరణకి రూ. 5116. పౌర్ణమి, అమావాస్య అప్పుడు ఒక్కరోజుకి. విశేషమైన అభిషేకాలు ఎప్పుడు జరుపుతారంటే ప్రతి పౌర్ణమి, అమావాస్యకి ఉదయం 5:30 ప్రారంభిస్తారండి. కొన్ని వందల మంది భక్తులు వచ్చి ఈ అభిషేకాన్ని చూస్తారు. ఎవరైతే ఈ అభిషేకాన్ని చూస్తారో దాదాపు 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. మంత్రాలతోటి ఈ అభిషేకం చేస్తారండి. చివరిగా అభిషేకం చేసిన నీళ్ళతోటి భక్తులపైన చల్లితే ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వెళ్ళిపోతాయని చెప్పేసి నమ్మకం. అదే మంగళవారం మరియు శుక్రవారం అయితే ఉదయం 6:30 అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఓం సహనా భూతో సహనా భునక్తు ఐక్యామృతమయం స్వేన బ్రహ్మవిదో వయం పోత ప్రణాభిప్రాతు మా పాలమాన్యపునంతు మా సహనా భూతో సమస్తస్యావత సమూఖ్యాత ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజులో హోమం సమయాలు ఉదయం 6:30 మరియు ఉదయం 8:30 మరియు 10:30 సాయంత్రం 4:30 మరియు 6:30 ఈ హోమాలు జరుపుతారండి. అమావాస్య, పౌర్ణమి అప్పుడు చాలా మంది భక్తులు రావడంతో కింద మరియు ఫస్ట్ ఫ్లోర్ లో హోమాలు జరుపుతారండి. మొట్టమొదటిగా మీరు పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ డేనే మీరు అమావాస్యకి బుకింగ్ ఉంటుంది. అమావాస్య అయిపోగానే పౌర్ణమికి బుకింగ్ ఉంటుందండి. బుకింగ్ చేసుకొని మీకు ఏ స్లాట్ కావాలో ఈ దేవాలయం వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఆ స్లాట్ కి మీరు నేమ్ రాసుకుంటారండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫుల్ అయిపోతే స్లాట్స్ కి తర్వాత వెయిటింగ్ లిస్ట్ లో మీ పేరు యాడ్ చేసుకుంటారండి. తర్వాత ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే ఆ లిస్ట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మరీ ముఖ్యంగా చాలా మంది మాకు బుకింగ్ మధ్యాహ్నం ఉంది కానీ మార్నింగే చేసుకుంటాము, కొంతమంది మాకు సాయంత్రం కావాలని వస్తారు. అలా కాకుండా కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏ సమయం అయితే బుకింగ్ చేసుకుంటారో ఆ సమయం పూట వచ్చి హోమం చేయించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. చాలా మంది వచ్చి ఇక్కడ కౌంటర్ లో గొడవలు చేయడం జరుగుతుందండి. మీరు అమావాస్యకి, పౌర్ణమికి గనక హోమం చేయించుకోవాలి అనుకుంటే ఆ రోజు స్పష్టమైన టైం సెలెక్ట్ చేసుకొని మరి హోమం చేయించుకోండి. ఈ దేవాలయంకి హోమం చేయించుకోవడానికి చాలా మంది చిన్నపిల్లలతోటి రావడం గాని, గర్భిణీ స్త్రీలు రావడం గాని, వయసైన వాళ్ళు రావడం గాని, చాలా మంది నరదృష్టిలతోటి, కోరికలతోటి వచ్చి ఈ ఆలయానికి ఒక్క హోమం జరిపించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారండి. ఎన్నో లక్షల హోమాలు జరిపిన ఏకైక ఆలయం ఇదే అండి మన తెలంగాణలో. నేను మా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే టికెట్ తీసుకున్నామండి. ఒక్కరికి రూ. 3000 ఛార్జ్ పడింది. బయట కండువా మరియు పంచ తీసుకున్నాము. డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఆలయం లోపల ఇక్కడ మనకి స్థలం ఉంది. అలాగని ఈ ఆలయంలో వాష్రూమ్ కూడా ఉంది. కొండరీకాక్షం అయ్యా 2 గింజలు అక్షంతలు తీసుకోండి. వాసన చూసి ఎడం వైపు వేసేసేయండి. అయ్యా అందరూ కూడా మీ గోత్రనామాలు చెప్పుకోండి. ఓం బ్రహ్మజ్ఞయే నమః, ఓం బ్రహ్మజ్ఞయే నమః. చత్వారుషంగాత్రయోశవాదాత్ అందరూ కూడా నమస్కారం చేయండి. చెప్పండి. ఓం గం గణపతయే నమస్వాహ. మళ్ళీ చెప్పండి. ఓం సిద్ధ గురవే నమస్వాహ. ఓం కాలభైరవ దేవతాభ్యో నమః. ఒకవేళ 3000తో తీసుకోండి. చెప్పండి. జూంభం కాలభైరవాయ నమస్వాహ.
మళ్ళీ చెప్పండి. ఓం చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం బాణ. చెప్పండి. ఓం హ్లీం బగలాముఖి స్వాహ స్వాహ. మళ్ళీ చెప్పండి. క్షం హ్రాం గ్లౌం వారాహి ప్రత్యంగిరి స్వాహ స్వాహ. ఇలా. అయ్యా మగవాళ్ళందరూ కండువా నడుం కట్టుకోండి. ఆడవాళ్ళ చున్నీలు అవన్నీ సరిగ్గా కింద పడిపోకుండా సరిగ్గా పెట్టుకోండి. నమో దేవ్యై. మేధాం యశః కింద నేల మీద పెట్టేసేయండి. ఇంత విశేషమైన హోమం ఎవ్వరు ఎక్కడ చూసుండకపోవచ్చండి. ఎంత స్పష్టంగా ఆ హోమం జరిపారు అంటే, హోమం జరిపేటప్పుడు ఆ హోమ గుండంలో నుంచి దేవీ దేవతలు ఆ మంట రూపంలో బయటికి వస్తే చూడడానికి 2 కళ్ళు సరిపోవలేదండి. హోమం జరిపించుకున్న తర్వాత క్యూ లైన్‌లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి ఆశీర్వాదం, ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాల్సిందిగా ఉంటుంది. ఈ ఆలయంలో అర్చనం టికెట్‌కి ఒక లైన్ మరియు ధర్మ దర్శనానికి ఒక లైన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా క్యూ లైన్‌లో పాటించి వెళ్లి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే విశేషమైన రోజులో పారాయణం జరుపుతారండి. మీరే వినండి. మా లలిత శుభలలిత మానస పూజలను కొనుమా దరహాసోజ్వలన్ముఖి కించి కరుణించుము కాచాయని కన్న తల్లి సింధూరారుణ విగ్రహాం త్రినయన మాణిక్య మౌళిస్ఫుర తారా నాయక శేఖరాం కుసుమ భాసురం జప విధౌ స్మరేదంబికాం శ్రీప పరిక్షిప్త స్మరతోణాభజంగిక సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత చార సమనీ దోషవర్జిత సర్వజ్ఞ ఓంకార పద్మ ప్రతిపాదనాభ్యాం నమో నమః శ్రీ పాదుకాభ్యాం శివాభ్యాం హృది పునః ససుమన పూజ్యం పునావిష్కృతం మాణిపాదం ఆనంద నిలయము అర్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజడు. సమయం 7 అవుతుందండి. 3వసారి ఈ ఆలయానికి విచ్చేయడం. ఇక్కడ అమ్మవారికి విశేషమైన నక్షత్ర హారతి ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి పౌర్ణమి అమావాస్యకి రాత్రి 8 గంటల 15 నిమిషాలకి హారతి ఇస్తారు. అలాగనే ప్రతి మంగళవారం, శుక్రవారం 7 గంటల 30 నిమిషాలకి రాత్రి అమ్మవారి హారతి ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి 11 హారతులు చూసి ధరించండి. హారతి ఓం అతిపమే భవస్వమాన్ భవద్భవాయ నమః. నంది హారతి ఓం అశ్వపూర్వామృతమత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీమపక్వథ త్రిశూల హారతి ఓం మనసః కామమాగోదిం వాజతత్యమసీమహి పశో నాగం రూపమన్యత్యమవారికి బిల్వ హారతి ఓం గంధద్వారాంతరాదర్శానిత్యముష్టాం కరీషిణీ ఈశ్వరీ గౌధర్వభూతానాంతమిహోపక్వజే శ్రియో హారతి మహాస్వామి వారికి. అథ స్కంద హారతి ఓం గిరా ప్రచోదయాత్ మహితవాహ శ్రీ మౌన స్వామి వారికి. శ్రీ సిద్ధేశ్వరానంద అథ సూర్య హారతి ఓం ఆం హ్రీం క్రోం నమ కృష్ణవాధతే శతదహస్రసింహవదనే మహాభైరవీ వారికి. శ్రీ దత్తేశ్వరానంద అథ చంద్రహారతి ఓం చంద్రమామనతో తదా పద్భ్యాం భూమిర్దశ శ్రోత్రాదు తథా లోకాగమ కల్పయన్ కరాళవదనాయ విద్మహే జ్వాలాయుక్వాయ ధీమహి మాతా మహారాజ్ఞీకి. సింహహారతి ఓం సింహీం సింహముఖీం దఖీం భగవత ప్రోత్పుల్ల భక్తోజ్వలాం శూలస్థోళకపాలపాషణమ సింహహారతిం దర్శయామి. శ్రీ దత్తేశ్వరానంద భారతీ మహాస్వామి వారికి. అథ నక్షత్రహారతి ఓం అగ్నిర్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాధాం విచక్షణం హవిరాతం జోహోతన మహాస్వామి వారికి. అథ కుంభహారతి ఓం ఆర్ద్రా పుష్కరిణీతో మమావహ
करालवदनाय विद्महे द्वारती महास्वामी वारिकी अथ नारिकेल हारती ओमीश्वरीं ध्यायेत् क्रोडमुखीं त्रिलोकजननीं मुग्रादितश्वरानंद भारती महास्वामी वारिकी अथ कूष्माण्डहारतीं शीर्षन्वतीं कर्णवतीं विश्वरूपां भयङ्करीं यप्राहिणोति हत्यत्वामिदन्तौ वारिकी श्री दत्तेश्वरानंद भारती महास्वामी वारिकी सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा ब्रह्मपत्नी च धीमहि हरात्मजाय विद्मपानि जन्मान्तरकृतानि च तानि लीलात विभ्रमाविर्भव हेतु भूत दिव्य भूषण दिव्यायुध दिव्य मंगल विग्रह कांतिका। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవి పాదపద్మకు నమస్కరిస్తూ, శ్రీ వారాహిదేవి పాదపద్మలకు నమస్కరిస్తూ, మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కొలువై ఉన్న కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి మందిరంలో ఈరోజు అమావాస్య పర్వదిన సందర్భంగా ఉదయం అమ్మవారికి విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకము, తర్వాత అర్చనలు, హోమాలు ఇవన్నీ కూడా సాగుతున్నాయండి. భారతదేశంలో వారాహి ప్రత్యంగిర హోమాలు 365 రోజులు జరిగే క్షేత్రం మనది. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత, జగద్గురువులు కుర్తాళం పీఠాధీశ్వరులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క క్షేత్రం నిర్మించి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు ఇక్కడ విచ్చేసుకొని, అవకాశం ఉన్న వాళ్ళు హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను తీసుకొని వెళుతున్నారు. ప్రతిరోజు అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతాయండి. ఇక్కడ లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి. లక్ష్మీ గణపతికి వాడే అటుకులు, బెల్లము, తామర గింజలు తప్ప అన్ని ఘాటైన పదార్థాలు. ఎండుమిరపకాయలు, తానికాయలు, ఆవాలు, విప్ప పువ్వు, నువ్వులు, ఎర్ర బియ్యం, పసుపు కొమ్ములు, ఉప్పు, మిరియాలు అన్ని ఘాటైన పదార్థాలతో మాట్లాడుతాయి. చాలా శక్తి దేవత, ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తుంటారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేస్తారు. భక్తుడికి భక్తురాలికి ఎటువంటి సమస్య తీరకపోయినా మన తెలంగాణలో కొత్తపేట హైదరాబాద్ శ్రీరామకృష్ణాపురంలో కొలువై ఉన్న కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయంలో హోమాలు చేసుకుంటే సమస్యలు తొలగిపోతాయని ఆలయాల్లో పనిచేసే అర్చకులు, పురోహితులు, ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ భక్తులను ఇక్కడికి పంపిస్తున్నారు. నిజంగా మనందరూ అదృష్టం, అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తున్నారు. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత. స్వామివారి ఆశీస్సులతో కిందట ఆదివారం నాడు మన ఆలయ ప్రాంగణమంతా మరియు అమ్మవారికి సకల దేవతలకి సుమారు 4000 కిలోల పైచిలుకు కూరగాయలతో శాకంబరి అలంకరణ సేవ జరిగిందండి. వీరందరూ చూస్తున్నారు ఈ అలంకరణ అంతా కూడా అమ్మవారికి జరిగిన శాకంబరి అలంకరణ సేవ. ఇవన్నీ కూడా భక్తులందరికీ వితరణ చేస్తున్నాం. అదేవిధంగా శ్రావణ మాసంలో 1,00,000 గాజుల పూజ సేవ జరుగుతుంది. ముఖ్యంగా వారాహి నవరాత్రులు ఈ మధ్యనే ముగిసినాయి. ఎక్కడెక్కడి నుంచో విచ్చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేశారు. మాకు తెలిసి ప్రతినిత్యం ఒక 50,000 మంది భక్తులు దర్శించుకున్నారు అమ్మవారిని. ఇటువంటి శక్తి దేవత సాధన ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ చేసుకునే అవకాశం కల్పించారు పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు. స్వామివారి అనుగ్రహం, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామివారి అనుగ్రహం, ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి దేవి అనుగ్రహం, శ్రీ వారాహి దేవి అనుగ్రహం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అవకాశం ఉన్న భక్తులు మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కొలువై ఉన్న కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ, ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఈ యొక్క ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా ఆషాఢ మాసంలో శాకంబరి అలంకరణ సేవ, శ్రావణ మాసంలో 1,00,000 గాజుల పూజ సేవ, అదేవిధంగా ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, దసరా నవరాత్రులు అన్ని పర్వదినాల్లో ఇక్కడ విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. మీరు చూస్తున్నారు
మాకు తెలిసి ఇవాళ ఇప్పుడు సుమారుగా 10 గంటల 20 నిమిషములైంది. ఉదయం 5 గంటల 30 నిమిషాలకి అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 5 నుంచి 6 వేల మంది ఇప్పటి వరకు దర్శించుకున్నారు. సహజంగా ప్రతి అమావాస్య నాడు ఒక 20,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. చాలా శక్తి దేవత. మరొక్కసారి అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం, జగద్గురువులు శ్రీ స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ దేవాలయంలో మీరు తప్పకుండా ప్రత్యంగిరా దేవిని దర్శించుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకోవాలండి. ఇక్కడ సంకష్టహర చతుర్థి, వినాయక నవరాత్రులు చాలా విశేషమైన పూజలు, అభిషేకాలు జరుపుతారు. అలాగనే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా దర్శనమిస్తారు ఈ దేవాలయంలో. అలాగనే ఈ దేవాలయంలో మీరు తప్పకుండా దశమహ విద్య దేవతలని దర్శించుకోవాల్సిందిగా ఉంటుంది. అలాగనే ఈ ఆలయంలో మరో ఉపాలయంగా మనకి రాధాకృష్ణులు దర్శనమిస్తారు. అలాగనే సరస్వతీదేవి, హనుమంతుల వారు, వారాహీదేవి దర్శనమిస్తారండి ఈ దేవాలయంలో. తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేసినప్పుడు ప్రతి ఒక్క దేవీ దేవతలని దర్శించుకోండి. మరిన్ని ఇలాంటి దేవాలయాల వీడియోస్ కోసం రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీపైన, మీ కుటుంబ సభ్యులపైన వారాహీదేవి మరియు ప్రత్యంగిరా దేవి ఆశీర్వాదాలు, అనుగ్రహాలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది. ఈశ్వరీగం సర్వభూతానాం सर्वमंगल मांगल्ये शिवे सर्वांगसाधके शरण्ये त्र्यंबके देवी देवी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वांगसाधके शरण्ये त्र्यंबके देवी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वांगसाधके शरण्ये त्र्यंबके देवी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वांगसाधके शरण्ये त्र्यंबके देवी काली देवी नमोस्तुते मंगल्ये शिवे सर्वांगसाधके शरण्ये त्र्यंबके देवी बंगामुखी देवी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वांगसाधके शरण्ये त्र्यंबके देवी त्रिपुरभैरवी देवी नमोस्तुते